సుజాత లొంగుబాటు మోడెం బాలకృష్ణ మృతితో మావోయిస్టు పార్టీ ముగింపు దశకు చేరుకున్నట్లేనా 2004లో పీపుల్స్ వార్ గ్రూప్ ఎంసీసీ కలిసి సిపిఐ ఏర్పడినప్పుడు సంస్థ కేంద్ర కమిటీలో 42 మంది సభ్యులు ఉండేవారు. ప్రభుత్వ డాక్యుమెంట్ల ప్రకారం ఇప్పుడు కేంద్ర కమిటీలో 13 మంది మాత్రమే మిగిలి ఉన్నారు. ఈ ఒక్క సంవత్సరంలోనే కేంద్ర కమిటీ సభ్యులు 6 పోలీస్ కాల్పుల్లో చనిపోయారు. రామచంద్రారెడ్డి అలియాస్ చలపతి, జనవరిలో పుల్లూరు ప్రసాదరావు అలియాస్ చంద్రన్న, మేలో పార్టీ జనరల్ సెక్రటరీ నంబాల కేశవరావు, మేడో సుధాకర్, గాజర్ రవి అలియాస్ ఉదయ్ జూన్లో పోలీస్ కాల్పుల్లో మరణించారు. మోడెం బాలకృష్ణ మృతితో ఈ ఏడాది చనిపోయిన వారి సంఖ్య 6కి చేరింది. సెంట్రల్ కమిటీలో ఇప్పుడు మిగిలి ఉన్న 13 మందిలో 8 మంది ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు చెందినవారు. వారిలో ముప్పాల లక్ష్మణరావు అలియాస్ గణపతి, మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ సోను, తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్, పసునూరి నరహరి అలియాస్ విశ్వనాథ్, కడారి సత్యనారాయణ రెడ్డి అలియాస్ కోసా మల్లారాజిరెడ్డి అలియాస్ సంగ్రామ్, పాక హనుమంతు అలియాస్ గణేష్, కట్టా రామచంద్ర అలియాస్ రాజు దాదా ఉన్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.